మేడారం మినీ జాతరకు భక్తులు పోటెత్తారు. తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం చిన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. గద్దెల వద్దకు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి మేడారం మహాజాతర ఘనంగా జరుగుతుంది. ఆ జాతర మరుసటి సంవత్సరం చిన్న జాతర జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే గద్దెల వద్దకు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ మాఘమాస పౌర్ణమి రోజుల్లో ఈ 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది. మహాజాతర జరిగినటువంటి మరుసటి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజుల్లో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఇక తల్లులను దర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా కూడా విచ్చేస్తున్నారు. చీర సారే పసుపు కుంకుమ సమర్పిస్తున్నారు. ముఖ్యంగా బంగారాన్ని కానుకగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానాలు ఆచరించి అక్కడి నుంచి నేరుగా ఇటు గద్దెల బాట పడుతున్నారు. మొత్తం కుటుంబ సమేతంగా వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. పాఠశాల పిల్లలు కూడా చాలా మంది ఇక్కడికి విచ్చేశారు తల్లుల దర్శనార్థం. అలాగే ఈసారి చిన్న జాతర కోసం సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. 5.30 కోట్ల రూపాయలతో 5,30,00,000 రూపాయల వ్యయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు తాగునీటి వసతి అలాగే అందుబాటులో ఉంచింది. పారిశుద్ధ్యం ఇతర ఏర్పాట్లు పార్కింగ్ సౌకర్యాలు ఇతర ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. అలాగే దాదాపు 1000 మందిగా పైగా పోలీసులు అధికారులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులతో మేడారం పరిసరాలంతా కూడా సందడిగా కోలాహలంగా మారాయి. సమ్మక్కను దర్శించుకుంటున్నారు, సారలమ్మను దర్శించుకుంటున్నారు, గోవిందరాజులు పగిడిద్దరాజులను దర్శించుకుంటున్నారు. బంగారాన్ని కానుకగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఇప్పటి నుంచి కూడా 4 రోజుల పాటు ఈ జాతర బుధవారం ప్రారంభం. ఇవాళ బుధవారం, గురు, శుక్ర, శనివారం వరకు కూడా ఈ జాతర చాలా ఘనంగా జరుగుతుంది. దీని మండమెలిగే పండుగగా గతంలో భావించి ఆ పండుగను ఇలా జాతరగా చేయడం అనేది జరుగుతోంది. అంటే ఉదయమే పూజారులంతా వచ్చి ఇక్కడ గద్దెలను అలాగే కన్నెపల్లిలను అమ్మల ఆలయాలను కూడా శుద్ధి చేయడం, ఆ తర్వాత పూజలు చేయడం, రాత్రిపూట పున్నమి వెలుగుల్లో ఇక్కడికి వచ్చి పూజారులు జాగరణ చేయడం, అలాగే నైవేద్యాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించడం, ఇలాంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇక తల్లులను దర్శించడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువ మంది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అలాగే తల్లులను దర్శించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం బాగా అయిందా? దర్శనం బాగానే అయింది. తల్లి దయతో మంచిగా దర్శనం అయింది. మంచిగా దర్శనం బాగుంది. ఓదేలా మాది దర్శనం మంచిగా జరిగింది. మంచి ఉండాలి అనుకునే జరగాలని అవుతుంది. ఏ మొక్కుకున్నా జరుగుతుంది. బాగానే అయింది దర్శనం. మాది కరీంనగర్. దర్శనం బాగానే అయింది. అమ్మ దయతో అంతా మంచిగా జరుగుతుంది. మాకు మంచి జరుగుతుంది. అమ్మ దయతో దర్శనం బాగానే అయింది. తల్లి దయతో మంచిగా గద్దెకి వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. సంతోషం. కరీంనగర్ నుండి చాలా బాగుంటుంది. ఇక్కడ బాగుంటుంది. మేము ఎప్పుడు వస్తాం? 10 సంవత్సరం వస్తాం. ఎప్పుడు వస్తాం? ఇక్కడికి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తాము. ఇప్పుడు కూడా వస్తాం. చాలా బాగుంది. బాగుంది. చాలా మంచి పున్నమి రోజు దర్శనమైనందుకు చాలా అదృష్టం. అందరు మంచిగా ఉండాలి. అందరం మంచిగా జై సమ్మక్క సారక్క జై జై. మళ్ళీ సంవత్సరం వరకు అందరం బాగుండాలి. అందరం హ్యాపీగా ఉండాలి. పంటలు పండాలి. ఆ తల్లి దయా దాక్షలు మనకు ఉండాలి. అందరం హ్యాపీగా ఉండాలి.
జై సమ్మక్క తల్లి. సమ్మక్క సారలమ్మకి జై అంటూ భక్తుల జై జయదానాల మధ్య జాతర ఘనంగా జరుగుతోంది. అలాగే ఇక సాయంత్రం వరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తారు. మొత్తం 24 గంటల సేపు కూడా దర్శనాలు ఉంటాయి. ఈ 4 రోజుల పాటు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. ఇక జాతర కోసం ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా సర్వీసులు నడుపుతుంది. హన్మకొండ, వరంగల్ నుంచి కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. 24 గంటల పాటు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ప్రత్యేక సర్వీసులు నడుపుతామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక గద్దెల వద్ద పోలీస్ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి తోపులాటలు చేయకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఎండ కావడంతో మొత్తం గద్దెల పరిసరాల్లో చలో పందిళ్లను కూడా సిద్ధం చేశారు. తాగునీటి వసతి కూడా కల్పించారు. అలాగే దర్శనాలకు వెళ్తున్నట్టు భక్తులకు నెమ్మదిగా వెళ్లాలని, ఎటువంటి తోపులాట్లు చేసుకోవద్దని చెప్పి పదే పోలీసులు వారు కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నారు. అలాగే ఇక భక్తులంతా కూడా క్రమ పద్ధతిలో వచ్చి తల్లులను దర్శించుకొని తిరుగు పయనమవుతున్నారు. ఓవర్ టు స్టూడియో.